కేఎం న్యూస్కి స్వాగతం. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రామాపురం గ్రామానికి చెందిన అన్నపురెడ్డి చిన్న రంగారెడ్డి జూన్ 29వ తేదీన హత్యకు గురయ్యాడు. మృతుడి అక్క మదిర రమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మంగళవారం రాచర్ల పోలీస్ స్టేషన్లో మార్కాపురం డీఎస్పీ ఎం బాలసుందర్రావు మీడియా సమావేశం నిర్వహించి హత్య కేసు వివరాలను వెల్లడించారు. మొత్తానికి రంగారెడ్డిని హత్య చేసింది ఎవరో కాదు, స్వయాన అతని భార్య రాజేశ్వరి, స్నేహితుడు ఇల్లూరి ఏసేపు అని డీఎస్పీ తెలిపారు. ఆస్తి గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు ఈ హత్యకు గల కారణాలని తెలిపారు. చిన్న రంగారెడ్డి మూడో భార్య రాజేశ్వరి అతని స్నేహితుడు ఏసేపుతో కలిసి పథకం రచించి హత్య చేయించిందని డీఎస్పీ వెల్లడించారు. కేవలం తనకు పొలం రాసి ఇవ్వలేదని, తన భర్తను అతని స్నేహితుడితోనే చంపించిందని డీఎస్పీ బాలసుందర్రావు తెలిపారు. ఈ హత్యపై విచారణ చేపట్టిన గిద్దలూరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీర సోమయ్య, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్, రాచర్ల ఎస్ఐ పి సుబ్రహ్మణ్యం, హెడ్ కానిస్టేబుల్ కేశవరెడ్డి, సురేష్లు ఎంతో చాకచక్యంగా విచారణ జరిపి ముద్దాయిలను అరెస్టు చేశారని తెలిపారు. ఈ హత్య కేసును ఎంతో చాకచక్యంగా ఛేదించి ముద్దాయిలను అరెస్టు చేసిన సిఐలను, ఎస్ఐని, వారి సిబ్బందిని డీఎస్పీ బాలసుందర్రావు అభినందించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే 29వ తారీఖున రాచర్ల మండలంలో రామాపురం గ్రామంలో ఒక మర్డర్ జరిగింది, హత్య జరిగింది. దాని మీద రాచర్ల పోలీస్ స్టేషన్లో హత్యా నేరం కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఎస్ఐ గారు. దాని మీద గిద్దలూరు రూరల్ సిఐ గారు ప్రసాద్ గారి సారథ్యంలో, మా ఎస్పీ గారు శ్రీ గరుడు సునీల్ గారు వారి సారథ్యంలో, వారి సూచనల మేరకు కేసుని అతి త్వరగా దర్యాప్తు చేసి ఛేదించడం జరిగింది. ఇందులో చనిపోయిన మృతుని పేరు అన్నపురెడ్డి చిన్న రంగారెడ్డి. అతను 47 సంవత్సరాలు. ఇతను మామూలుగా వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. ఇతనికి 3 పెళ్ళిళ్ళు జరుగుతాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఈమె ప్రస్తుతం ఉన్నటువంటి ఆమె 3వ భార్య. అయితే వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ నుంచి కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. దాని మీద కేసులు పెట్టుకోవడం కూడా జరిగింది. కేసులు పెట్టుకొని ఆ కేసులు కూడా మళ్ళీ రాజీ పడటం కూడా జరిగింది. వీళ్ళకి ఒక మిత్రుడు ఉంటాడు. ఈ అన్నపురెడ్డి చిన్న రంగారెడ్డికి ఇల్లూరి ఏసేపు అని ఒక మంచి స్నేహితుడు ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా రోజు తాగటం, ఏదో పనులకి వెళ్తూ ఉంటాం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. వాళ్ళ పొలాల్లో కూడా ఇతను వెళ్తూ ఉంటాడు అన్నమాట. అయితే ఎవరైతే చంపబడినటువంటి అన్నపురెడ్డి చిన్న రంగారెడ్డికి ఒక 2 ఎకరాల పొలాన్ని ఉంటుంది. ఈమెకి లక్కగారు అయినటువంటి రమాదేవి, ఆమెకి కొంత భూమి రాసిస్తారు, పొలం రాసిస్తారు. ఎందుకు రాసిస్తారంటే ఇతనికి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ ఏదైనా అప్పులు ఉన్నా కానీ ఆమె తీరుస్తూ ఉంటుంది కాబట్టి పొలం రాసిస్తూ ఉంటుంది. ఇంకా 70 సెంట్లు మిగులుతూ ఉంటాయి. ఆ 70 సెంట్లు ఇప్పుడున్నట్టు భార్య, వీళ్ళకి ఒక కూతురు ఉంటుంది, వీళ్ళకి రాసిమ్మని చెప్పి అడుగుతుంది. తర్వాత మొదటి భార్య కూతురు అవుతుంది, ఒక ఆమె ఉంటుంది, ఆమెకి రాసిమ్మని చెప్పి రాసి ఇవ్వాలని చెప్పి ఆయనకి అభిప్రాయం. వీటి మధ్య గొడవ జరుగుతూ ఉంది, భార్య భర్తని చెప్పి. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు. దాని మీద ఇద్దరు గొడవ పడుతూ నువ్వని ఉండాలా నేనని ఉండాలని చెప్పేసి ఒకరికొకరు చంపుకున్న ప్రయత్నం దాకా వచ్చేసింది. ఆ క్రమంలో ఇతను ఎవరైతే ఈ చిన్న రంగారెడ్డి ఫ్రెండ్ ఉన్నాడో యాకోబ్ అతను, అతన్ని ఈమె ఆశ్రయిస్తుంది. వీళ్ళిద్దరు కూడా 1 సంవత్సరం నుంచి సంబంధం ఉంటుంది. రోజు ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు, ఇతనితో మిత్రత్వం చేస్తూ ఉంటాడు. అయితే ఆమె వీటితో డీల్ చేస్తూ ఉంటుంది. ఒక 20,000 రూపాయలు ఇస్తాను, అతను చంపేయమని. రోజు హింసిస్తున్నాడు, దీని మీద తాగొచ్చు చేస్తున్నాడు అని చెప్పేసి ఆమె అతనితోటి ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగానే
వాళ్ళు కేసులు కూడా రాజీ పడింది, కోర్టులో కూడా కేసులు రాజీ పడిపోయి మా మధ్య గొడవలు లేవు అన్నట్టుగా సృష్టించుకుంటూ వస్తుంది. అయితే 29వ తారీఖున వాళ్ళు గొడవ పడతారు. గొడవపడి నువ్వని ఉండాలా నేనని ఉండాలా అని చెప్పేసి వాళ్ళు అనుకున్న సమయంలో ఇతను మిత్రుడు ఉన్నాడు కదా, అతను యాకోబుకి వీరిద్దరు కలిసి ఈమె పేరు రాజేశ్వరి, ఉన్నటువంటి రాజేశ్వరి అనే ఆమె, ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఒక 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చి తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తాను అతను చంపేయమని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకుంటాం. ఆ ఒప్పందంలో భాగంగా రాత్రి 8 గంటల సమయంలో రోజు ఈ ముందు తాగే విధంగా ఇతను ఫోన్ చేసి ఎప్పుడు తాగుతూ ఉంటారు, సెన్సిటేట్ అవుతుంటారు, ఎస్సీ కాలనీ పోతాను అక్కడ రమ్మంటాడు, ముందు తీసుకుని వస్తారు, అక్కడ కూర్చొని ముందు తాగుతూ ఉంటారు. ఈలోపు ఇతను ముందుగానే యాకోబులో ఈ భాగంలోనే ఇందులోనే ఒక ప్లాన్లో భాగంగా గొడ్డలు తీసుకొచ్చుకొని సెన్స్ చెట్టు కింద దాచిపెట్టుకుంటాడు పక్కన. వచ్చిన తర్వాత ఒక అరగంట వాళ్ళు మాట్లాడుకొని ముందు అవుతారు. బాగా ఎక్కువైన తర్వాత గొడ్డలు తీసుకొని అతన్ని కొడతాడు. కొట్టి వాళ్ళ మధ్య పెనుగులాట జరిగేసి ఆ గొడ్డలతోనే తల మీద, తర్వాత నూటి మీద ఇక్కడ దెబ్బలు కొట్టేస్తారు. దానివల్ల ఆవిడ చనిపోయి పడిపోయి ఉంటాడు. అయిపోయిన తర్వాత ఇతను ఆ గొడ్డలో ఇరిగిపోయింది, 2 ముక్కలు ఇరిగిపోయి దాన్ని ఆ పక్కన చెట్లలో పడేసి ఇతను ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటాడు. ఇంటికి ఫోన్ చేసి చెప్తాడు ఆమె, ఇక వాడు రాడు అని చెప్పేసి చెప్పేసి. సో ఇది ఈ మఠంలో జరిగినటువంటి విషయం. దీన్ని దర్యాప్తు ఫస్ట్ గిద్దలూరు అర్బన్ సిఐ గారు స్వామి గారు చేశారు. తర్వాత మనకి గిద్దలూరు రూరల్ సిఐ గారు ప్రసాద్ గారు దీన్ని ట్రేస్ చేసి అందులో ఉన్నటువంటి ముద్దాయిని ఈరోజు వాళ్ళిద్దరిని కూడా ఇల్లూరు యాకోబు, అన్నపురెడ్డి రాజేశ్వరి అనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇందులో కూడా ఇంకా ఏమైనా ఉన్నా కానీ ఆ కేసు సంబంధించిన విషయాల కంటే కూడా పూర్తిగా విచారించి సమగ్రంగా దర్యాప్తు చేసి దీన్ని కేసు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ కేసుని తొందరగా డిటెక్ట్ చేసినటువంటి మన రూరల్ సిఐ గారు ప్రసాద్ గారిని, అందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి ఎస్ఐ గారు సుబ్రహ్మణ్యం గారు, హెడ్ కానిస్టేబుల్ కేశవరెడ్డి గారు, రైటర్ గారు, వీళ్ళందరూ కూడా సమర్థవంతంగా ఐడి పార్టీ వాళ్ళు వీళ్ళంతా కూడా బాగా పనిచేశారు. ముద్దాయిని పట్టుకోవడంలో శాఖశక్తిని ప్రదర్శించారు. ఈ కేసుని తొందరలోనే దర్యాప్తు పూర్తి చేసి అన్నిటి కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం.